వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు ఫ్రైడే, ఇంకా మార్నింగే పూజ అవన్నీ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు టైము 12:30 అవుతుంది. సో యాక్చువల్లీ ఇప్పుడు వీడియో ఎడిట్ చేయడానికి అయితే కూర్చున్నా. ఇంట్రో యాజ్ యూజువల్ లేదు. ఈ మధ్య వీడియోస్కి నేను ఇంట్రో ఇవ్వడం లేదు, ఎక్కువ శాతము నార్మల్గా అట్లా పెట్టేస్తున్నాను. సో కొంచెం ఇంట్రో ఇద్దాము ఈ వీడియో కన్నా అని చెప్పేసి ఇస్తున్నా. అండ్ నిన్నటి వీడియో చూసారు కదా. ఈ మధ్య నేను ఫస్ట్ పేమెంట్ వచ్చినప్పటి నుంచి నాకు అంటే నేను వచ్చిన ప్రతి ఒక్క కామెంట్ డిలీట్ చేసుకుంటూ ఉన్నానండి. సో అంటే నాకు ఒక టెన్షన్ అనమాట. అది బ్యాడ్ ఆర్ గుడ్ ఏదైనా సరే సోషల్ ప్లాట్ఫామ్ మీద వచ్చిన తర్వాత ఏదైనా మనం ఈక్వల్గా రిసీవ్ చేసుకోవాలి. కాకపోతే అంతకుముందు దాకా టచ్ కూడా అంతకుముందు మనకి అస్సలు నెగిటివిటీయే లేదు, నెగిటివ్ కామెంట్సే లేదనమాట. కానీ చూసిన వాళ్ళు ఓర్చుకోలేకను మరి లేకపోతే ఎందుకో తెలియదు నాకు అట్లా అనిపిస్తుంది. సో ఎందుకు అట్లా నెగిటివిటీ అవసరం ఏముంది చెప్పండి. మీరు కావాలంటే నేను హెల్ప్ చేస్తా. అంటే ఏదైనా డౌట్స్ అట్లా ఉంటే చిన్న ఛానల్ అయినా సరే, మంది కూడా చిన్న ఛానల్ అండి, అంత పెద్ద ల్యాక్స్లో ఉన్న ఛానల్ అయితే కాదు. జస్ట్ 20కి రీచ్ అవుతుంది ఇప్పుడు అంతే. సో ఈ 20,000కే మీరు అంత జలస్ ఫీల్ అవుతే ఎట్లా చెప్పండి. నాకు వచ్చింది ఫస్ట్ పేమెంటే, అది కూడా నేను ఎన్ని ఇయర్స్ కష్టపడితే వచ్చిందో తెలుసా. అది దాదాపు 3 ఇయర్స్ కష్టపడ్డానండి దానికోసం. రెయిన్ పగులు అసలు నైట్ పడుకుంటే మళ్ళీ అవి కూడా నేను ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత షార్ట్స్ చేయాలంటే మళ్ళీ నేను రెడీ అవ్వాలి. ఇంట్లో వంట కరెక్ట్ నేను వచ్చేసరికి 6 అయిపోతుంది. 6కి వచ్చిన తర్వాత పిల్లలు ఇంట్లో ఆకలని అంటారు. సో ఇంట్లో వంట చేసి ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత అది కూడా నేను రిక్వెస్ట్ చేసుకోవాలన్నమాట పిల్లల్ని. సో వాళ్ళు హోంవర్క్ రాసేది మానేసి నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు. సో అట్లా బోల్డ్ అంత కష్టం అయితే పడ్డాను. కానీ ఇప్పుడు ఏదో ఫస్ట్ పేమెంట్ వచ్చింది, నేను అట్లా మీతో షేర్ చేసుకున్నాను. ఏదైనా సరే మీతో షేర్ చేసుకోవాలి కదా అని చెప్పేసి షేర్ చేసినప్పటి నుంచి ఒకటే కామెంట్, డబ్బులు వచ్చినాయి కదా, డబ్బులు వచ్చినాయి. నాకు వచ్చింది లక్షలు రాదండి, నాకు లక్షలలో రాలేదు డబ్బులు. సో అది ఏదో కొంచెం వచ్చింది, అది నా సాటిస్ఫాక్షన్. నాకు చెప్పాను కదా నేను ఇది యూట్యూబ్ స్టార్ట్ చేశాను మంచిగా రావాలి అని చెప్పేసి, ఏదో గ్రోత్ అవుతే ఇంకా బాగుంటుంది, ఇంకా మంచిగా మీరు సపోర్ట్ చేస్తారు. మీ సపోర్ట్ నేను జలసీగా ఫీల్ అయ్యే వాళ్ళ సపోర్ట్ అవసరం లేదు నాకు. నాకు 1-2 వచ్చినా చాలండి. నాకు 1-2 సపోర్ట్ వచ్చినా 100 మందిలో 10 మంది చూసినా కూడా నాకు అది ఆ సపోర్ట్ చాలండి. సో ఎందుకంత నేనైతే ఎన్నిసార్లు డిలీట్ చేసుకుంటున్నాను అసలు. అప్పటి నుంచి నైట్ 2 o'clock వరకు ఎక్కడ కామెంట్ వస్తుందో అని చెప్పేసి నేను డిలీట్ చేసుకుంటున్నాను. సో దయచేసి మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. నేను ఏది హార్ష్గా చెప్పట్లేదు, జస్ట్ అట్లా కూల్గానే చెప్తున్నా. ఎందుకంటే కామన్ అండి, సోషల్ ప్లాట్ఫామ్ మీద వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి నెగిటివిటీ ఖచ్చితంగా ఉంటుంది. సో అదే అనమాట. అండ్ నేను ఇంకా దీన్ని ఎక్కువగా ల్యాక్ చేయాలని నేను అనుకోవట్లేదు. సో మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో ఓకేనా, ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. నచ్చితే కనుక యాజ్ యూజువల్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మంచి సపోర్ట్ అయితే ఇవ్వండి. సో ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. మార్నింగ్ ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. ఈరోజు ఎందుకో తెలియదు మూడ్ ఆఫ్లో ఉన్నా అనమాట. అంటే పద్ధస్తమాను ఇంకా నేను ఇది మామూలుగా అయితే షేర్ చేయాలని అనుకోలేదు. సో ఏంటంటే ఇంకా ఇప్పుడు ఒకసారి చెప్తే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు కదా అని చెప్పేసి కొంచెం స్వీట్ వార్నింగ్ అనుకోండి. ఇక్కడ చూడండి, ఈసారి అయితే అలిగి కూర్చున్నాడు. ఎందుకంటే నిన్న వాళ్ళ అక్కకి మీషోలో నుంచి జ్యువెలరీ అయితే అది ఆర్డర్ పెట్టున్నాను కదా, నిన్న షార్ట్లో చూస్తున్నారు కదా. సో ఇది దీనికైతే మొత్తం తుంపి పెట్టేస్తున్నాడు అనమాట. అంటే వాడికి ఏం ఆర్డర్ పెట్టలేదు కదా, అన్నీ అక్కకే పెడుతున్నావు అని పాపం లోపల ఒక ఫీలింగ్ అయితే ఉంది. సరేలే వాచ్ కొనిస్తాలే అని చెప్పానమాట. అంటే అట్లా చెప్తే ఇంకా స్కూల్కి ఎక్కడ డుమ్మా కొడతాడో అని చెప్పేసి నాకు టెన్షన్. సో అట్లా చెప్పిన తర్వాత ఇంకా కొంచెం ఫేస్లో నవ్వు అయితే వచ్చింది. ఇంకా పొద్దున్నే పాలైతే కాచి తాపిద్దామని చెప్పేసి, అంటే పిల్లలు ఈరోజు ఫ్రైడే కదండి, నేను బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదన్నమాట. సో కొంచెం అంటే పూజ ప్రశాంతంగా చేసుకోవాలి, వంట పని అది ఇదంటే అవి ఇంకా హడావుడిగా అయిపోతుంది అని చెప్పేసి ఇంకా నేను ఏం చేయలేదు.
సో ఆఫ్టర్నూన్ లంచ్ ఒక్కటి తీసుకుని వెళ్తా అనమాట. అందుకే వెళ్ళేటప్పుడు పాలైనా తాగి వెళ్తాడు కదా అని చెప్పేసి సో మార్నింగే ఇక్కడ సుప్రభాతం పెట్టుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాతనే నేను గడపకి పసుపు కానివ్వండి అవి అలికేస్తాను అనమాట. అంటే వాళ్ళని పంపించిన తర్వాత అయితే కొంచెం నిదానంగా చేసుకోవచ్చు అని చెప్పేసి యాజ్ యూజువల్ ఇంకా ప్రతి ఫ్రైడే తెలుసు కదండి. సో ఇంకా గడపకి పసుపులు పుయ్యాలంటే పచ్చకర్పూరం. సో పచ్చకర్పూరం స్మెల్ ఎంత బాగా వస్తుందో, మనం గడప కాడ వేస్తాం కదా, ఆ పాలు పచ్చకర్పూరం స్మెల్ మనకి ఇంట్లో ఎంటర్ అవుతాం కదా, ఆ స్మెల్ ఎంత బాగా అనిపిస్తుందో పచ్చకర్పూరం స్మెల్. సో అది ఇంట్లో పూజ గదిలో కూడా పెట్టుకుంటే మంచిదండి. అంటే చిన్న చిన్నవి బొద్దింకలు ఉంటాయి కదా, అవి పూజ గది వరకు అన్న రాకుండా ఉంటాయని చెప్పేసి కొంచెం పచ్చకర్పూరం అయితే అట్లా పెట్టేస్తూ ఉంటాం. అంటే మనకి బయట ఇది కూడా దొరుకుతుంది, ఏది అంటే సైంధవ లవణం అంటాం కదా, అది కూడా స్పట్టిక కూడా దొరుకుతుంది. అది కూడా పెడితే నెగిటివిటీకి కానివ్వండి, ఇంట్లో మంచివి కొన్ని పాజిటివ్ వైబ్స్ రావాలంటే ఇలాంటివి కొన్ని పెట్టుకుంటూ ఉంటే మంచిగా ఉంటుంది అనమాట. ఎవరైనా మనకి ఇంట్లోకి వచ్చినప్పుడు మంచి ఫీలింగ్ రావాలి, అట్లా ఉండాలని అనుకుంటా. అండ్ గడపకైతే ఇట్లా పసుపు పూసేస్తున్నా. అందరు అంటారండి, అంటే ఫ్రైడే రోజు కలసం తీయకూడదు, అంటే లక్ష్మీ వారం కదా, ఎందుకు తీస్తారు, ఎందుకు మారుస్తారు అని అంటారు. కానీ నాకు ఇప్పటి నుంచి కాదండి, దాదాపు 20 years నుంచి నేను ఇట్లే చేస్తున్నా. అంటే ఎవ్రీ ఫ్రైడేనే చేస్తాను నేను. మొన్న ఒక 2-3 weeks మటుకు నేను ఏం చేశానంటే సరేలే వాళ్ళందరూ చెప్తున్నారు కదా అని చెప్పేసి గడపకి, అంటే థర్స్డే ఈవినింగ్ రాగానే నేను బయట గడప అవన్నీ క్లీన్ చేసేసుకుంటా. ఇంకా మొత్తం ఫ్రేమ్స్ అవన్నీ క్లీన్ చేసేస్తుంటే సో కొంచెం అంటే వర్క్ బటన్ అయితే తగ్గుతుండే, కానీ నాకేమో సాటిస్ఫాక్షన్ అనిపించలేదండి. అంటే ఫ్రైడే పూజ చేసిన సాటిస్ఫాక్షన్ అయితే అనిపించలేదు. ఫ్రైడే చేయాల్సిన పూజ ఫ్రైడే చేస్తేనే నాకు కొంచెం మనసుకు శాంతిగా అనిపిస్తుంది. ఈరోజు కొంచెం సైడ్కి ముగ్గు అయితే మార్చి పెట్టేసా అనమాట. అండ్ గడప మీద కూడా ముగ్గు మార్చేసా. ఇవి వేసిన కొంచెం సేపటికి పిట్టలు వచ్చి మొత్తం తవ్వేస్తాయన్నమాట. తవ్వి తినేస్తూ ఉంటే వరిపిండి కదా, సో దానికి ఈ మధ్య రైస్ వేయట్లేదండి, వేయట్లేదు కాబట్టి మొత్తం షిట్ చేసేస్తున్నాయి అక్కడ రైస్ వేస్తుంటే. సో అందుకే ఇంకా రైస్ వేయకుండా వరిపిండి వేస్తున్నా. వరిపిండిని కూడా తినేస్తున్నాయి. అండ్ మల్లెపూలు, గుండు మల్లెపూలు అప్పుడే వచ్చేసాయి. అంటే ఎంత మంచి స్మెల్ వస్తాయో. అండ్ ఇప్పుడే కదా స్టార్ట్ అవుతున్నాయి. సో మూర 60 rupees అండి, అంటే కొంచెం కాస్టే ఉన్నాయండి ఫ్లవర్స్ అన్నీ. సో ఇంకా యాజ్ యూజువల్ నా వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని పూజ అయితే ఇంకా ఈరోజు మా వారికి అప్పచెప్పేసాను అనమాట. సో ఈ మధ్య నేనే చేస్తున్నాను కదా, మా వారు అంటే థర్స్డే రోజు ఈవినింగ్ ఫ్రేమ్స్ అవన్నీ క్లీన్ చేసుకొని నెక్స్ట్ డే పూజకి నేనే చేస్తున్నాను కాబట్టి అది నాకు నచ్చక ఫ్రైడే రోజే మొత్తం నేను ఫ్రేమ్స్ కానివ్వండి అన్ని క్లీనింగ్ అవన్నీ చేసుకొని మా వారే ఇంకా దీపం పెట్టేస్తారనమాట. దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టేస్తారు. అండ్ యాజ్ యూజువల్ నేనైతే ఇంకా అష్టోత్తరాలు అవన్నీ చదివేసుకుంటూ ఉంటాను అనమాట. యాక్చువల్గా అయితే ఈరోజు నేను నైవేద్యం పెట్టాలి, ఫ్రూట్స్ కూడా ఏం లేవన్నమాట. సో ఫ్రూట్స్ కూడా ఏం తీసుకురాలేదు, అందుకే ఇంకా ఈరోజు క్షీరాన్నం చేద్దాం అనుకున్నా. బట్ అది ఎందుకులే అని చెప్పేసి పిల్లలు తినరు. సో కేసర్ అయితే కొంచెం ఇష్టంగా తింటారు కదా అని చెప్పేసి. మా వారైతే ఇంకా దీపం పెట్టేసి ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను ఇక్కడ నైవేద్యం అయితే చేస్తున్నా. ఇది బొంబాయి రవ్వ అండి. బొంబాయి రవ్వ ఒక గ్లాస్ తీసుకున్నా. ఒక గ్లాస్ బొంబాయి రవ్వకి 3 glasses ఆఫ్ వాటర్ అయితే యూజ్ చేస్తాను అనమాట. ఫస్ట్ అయితే ఇది ఘీలో ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకున్నా. అండ్ డ్రై ఫ్రూట్స్, ఈరోజు డ్రై ఫ్రూట్స్ ఘీలో ఫ్రై చేస్తున్నాను. బట్ నేను తినడం లేదు, ఎందుకంటే మనం ప్రసాదం కదా చేసేది. సో అందుకోసం ప్రసాదంలో కాబట్టి ఇంకా అసలు నాకు నోరు ఊరుతుంది, కానీ తినదలుచుకోలేదు, ఎందుకంటే మనం దేవుడికి నైవేద్యం పెడతాం కదా. అండ్ లాస్ట్ టైం కూడా కాళ్ళకి పసుపు పూసుకోలేదు మీరు అని కామెంట్ వచ్చింది. బట్ నేను కాళ్ళకి పసుపు ఒక్కోసారి మర్చిపోతానండి హడావిడిలో. సో ఈసారి మీరు చెప్పిన కామెంట్ బాగా గుర్తుపెట్టుకొని నేను కాళ్ళకి పసుపు కూడా పూసుకున్నాను. బట్ అదైతే నేను షూట్ చేయలేదు, ఎందుకు ప్రూఫ్ ఖచ్చితంగా పూసుకుంటాను నేను. ఈరోజు అయితే నేను మీ కామెంట్ని దృష్టిలో పెట్టుకొని నేను కాళ్ళకి పసుపు అయితే పూసుకున్నానండి. సో ఇక్కడైతే కేసరి ప్రిపేర్ చేస్తున్నా. ఫ్రైడే అంటే ప్రసాదాల కోసం నేను ఇంతకుముందు తీసుకున్నాను కదా ఇత్తడివి. సో ప్రసాదం ఒక్కటే నేను ఇంకా దాంట్లోనే ప్రిపేర్ చేస్తాను. సో ఫ్రైడే రోజు ఒక పెద్ద టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫ్రైడే వస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి, ఎందుకంటే వీక్ ఆఫ్ వస్తుందని. ఎందుకు తెలుసా, సండే అట్లా వస్తుంది. అండ్ ఆబ్వియస్లీ రేపు సెకండ్ సాటర్డే ఇంకా ఏదైనా ఎక్కడికన్నా వెళ్దామా అని ప్లాన్ వేసుకుంటున్నా. బట్ మనకు కూడా మంత్లీ PMS అట్లా ఉంటుంది కదా. సో అది కూడా చూసుకొని మనం ఎక్కువ పుణ్యక్షేత్రాలకే వెళ్తున్నామేమో అని
అనుకుంటున్నా. సో ఇంతకుముందు కామెంట్లో అడిగారు కదా యాగంటి చూడాలి అని చెప్పేసి, సో అక్కడికైతే ప్లాన్ వేస్తున్నాను అనమాట. హోప్ఫుల్లీ రేపు వీలైతే వెళ్దామని అనుకుంటున్నాము. సో ఫైనలీ కేసరి అండ్ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను, అంటే రేర్గా చేస్తుంటాను కదా, అందుకే ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. సో యా, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. హోప్ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ రేపటి వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అండ్ టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.